హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మరోసారి శుభవార్త. ఇకపై రేషన్ బియ్యం కోసం రేషన్ షాపుల దగ్గర గంటల తరబడి లైన్లలో నిలబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీ విధానంలో పెద్ద మార్పు చేసింది. ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో వాడుతున్న పాత ఈ-పోస్ యంత్రాలు మొబైల్ సిగ్నల్ మీద ఆధారపడి పనిచేసేవి. కానీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ బలహీనంగా ఉండటం వల్ల లబ్ధిదారులు బియ్యం, పప్పులు, చక్కెర వంటి అవసరమైన సరుకులు సమయానికి పొందలేకపోయేవారు. ఈ సమస్యను పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం కొత్త వైఫై ఆధారిత ఈ-పోస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ యంత్రాలు పూర్తిగా అప్గ్రేడ్ చేయబడ్డాని, వీటిలో సరికొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబడింది. లబ్ధిదారుడు తన స్మార్ట్ రేషన్ కార్డును యంత్రం దగ్గర స్కాన్ చేస్తే వెంటనే కార్డులోని వివరాలు కనిపిస్తాయి. ఎంత సరుకులు ఇవ్వాలి, ఏవి ఇవ్వాలి అన్నది ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక ఫింగర్ ప్రింట్ గుర్తింపు పనిచేయకపోతే ఐరిస్ స్కాన్ ద్వారా కూడా గుర్తింపు పొందే అవకాశం కల్పించారు. దీనివల్ల రేషన్ తీసుకునే ప్రక్రియ మరింత సులభం అవుతోంది. ఇక లబ్ధిదారులు రేషన్ షాపుల వద్ద సిగ్నల్ కోసం వేచి ఉండాల్సిన పనిలేదు. వైఫై ఆధారంగా పనిచేసే యంత్రాల ద్వారా రేషన్ పంపిణీ వేగంగా పూర్తవుతుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల లాంటి వారికి ప్రభుత్వం 5 రోజుల ముందుగానే రేషన్ సరుకులను ఇంటికే పంపేలా చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సాంకేతికతను ప్రతి శాఖలోనూ వినియోగిస్తోంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, స్మార్ట్ రేషన్ కార్డులు, పోలీస్ డ్రోన్ పట్రోలింగ్, ఆన్లైన్ సివిల్ సప్లైస్ మానిటరింగ్ సిస్టమ్ వంటి పలు కార్యక్రమాలు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నాయి. రేషన్ వ్యవస్థలోనూ ఇదే దిశగా సాంకేతిక మార్పులు తెచ్చింది. గతంలో వైసీపీ ప్రభుత్వం MDU వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పాత విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. రేషన్ డీలర్ల ద్వారా సరుకులు అందజేస్తోంది. కానీ ఈసారి మాత్రం టెక్నాలజీని మిళితం చేసి మరింత సులభతరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 4 విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయ్యాయి. ATM కార్డు సైజులో ఉండే ఈ కార్డుతో ప్రజలు రాష్ట్రంలోని ఎక్కడైనా తమ రేషన్ తీసుకోవచ్చు. ఇక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారినా రేషన్ పొందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో పౌర సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. వైఫై ఆధారిత ఈ-పోస్ యంత్రాల ప్రవేశం ఆ లక్ష్యంలో మరో కీలక అడుగు అని చెప్పాలి. ఈ కొత్త వ్యవస్థతో లబ్ధిదారులకు ఇక రేషన్ కోసం పడిగాపుల అవసరం లేకుండా సౌకర్యవంతంగా సరుకులు అందే అవకాశం కల్పించబడింది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సాంకేతికతను ఉపయోగించి తీసుకున్న మరో పాజిటివ్ నిర్ణయం అనే చెప్పొచ్చు. ప్రజల సమయం ఆదా అవుతుంది, సేవా నాణ్యత పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతుంది. ఇవే ఈ కొత్త ఈ-పోస్ యంత్రాల ప్రధాన లక్ష్యాలు. మొత్తానికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది మంచి అప్డేట్ అండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.